సోషల్ మీడియా సల్లగుండా ఒక్కో పారు దాల్చుకుంటేనే షిర్రు ఎక్కుతుంది. ఆగో అంతగానం షిర్రు నీకేం తెప్పించిందమ్మా సోషల్ మీడియా అని చూస్తుర్రా? పాపం చిన్న చిన్న దందాలు చేసుకొని బతికేటోళ్లను చేసుకొని ఇవ్వకుండా వీడియోలు పెట్టి మొత్తం దందాన్ని బంద్ చేసుకునే కాడికి తెచ్చిర్రు. ఇప్పుడు నేను చెప్తుంది ఎవల గురించి అంటే కుంభమేళలా పూసలు అమ్ముకునే బుజ్జి కోసం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లా ఈ నెల 13 తారీఖు మహాకుంభమేళ అంగరంగ వైభవంగా షురువైంది. ఈ కుంభమేళకు భక్తులు, అఘోరాలు, నాగసాధువులు లక్షలలో వస్తుర్రు. కానీ ఆడ అందరికంటే ఎక్కువ ఫేమస్ అయింది మాత్రం గీమెనే, మోనాలిసా. ఈ పేరు తెలియనోళ్ళంటే లేరు. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళలా పూసలు అమ్ముకునే ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సోషల్ మీడియా జయంగా. ఆమెను ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్ కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ అని తీర్తి ట్యాగ్ లైన్లు జోడించి సోషల్ మీడియాలో ఎక్కిచ్చిర్రు. కాతమిగా ఘోరంగా ఫేమస్ అయింది బుజ్జమ్మ. కుంభమేళకు రాకముందు వందలల్లున్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు 8 లక్షలు దాటిర్రు. మళ్ళా ఫేమస్ అయితే మంచిదే కదా, దాంట్లో ఏం బాధ ఉంది అనే కదా మీ డౌట్ అనుమానం. ప్రయాగ్రాజ్ లా పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే ఈమెను ఒక్కరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. తొవ్వబట్టినట్టు అందరు అదే పనిగా ఈమెను ఏడ కనిపిస్తాడా ఫోటోలు వీడియోలు తీసుకుంటా దందా నడవకుంటే పడుతుర్రట. అంతేకాదు కొందరు జీడిత్తుగాళ్ళు ఆమె అమాయకత్వాన్ని ఆసర చేసుకొని చిల్లర కథలు పడుడు, ట్రోలింగ్ చేసుడు, ఇట్లా పిచ్చి కథలు పడేసరికి ఆమె ఫేమస్ అవ్వడేమో గాని పొట్ట మీద కొట్టినట్టు అయిందట సోషల్ మీడియా ఎఫెక్ట్. ఇట్లా ఏడ కనిపిస్తాడా గుంపులు గుంపులు మంది ఎగబడుతుండేసరికి మంచేమో గాని దందా నడవకుండా ఆగిపోయిందట. ఇక ఏడ కొందరు జీడిత్తుగాలు చెడాయిస్తారో అన్న భయంతోని ఇంటికి వెళ్ళిపోయిందట. మంచిగా పూసలు అమ్ముకొని కాలమెల్ల తీసి ఓ అమాయకురాలిని ఫోటోలు తీసి ఫేమస్ చేసుడేమో గాని ఇట్లా దొంగతనంగా మాస్కులు పెట్టుకొని తిరుగుడే కాదు, వచ్చే మంద నుంచి కాపాడనీకే గిట్ల దందా బంద్ చేసి దాచి పెట్టాల్సి వస్తుంది. ఈ ముచ్చట తెలిసి ఏందో ఏమో ఈ సోషల్ మీడియాకు అగ్గిపెట్ట బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళకు బతికే ఆగమయ్యే కాడికి తెచ్చింది. ఎవరన్నా నొక్కలు గిట్ల ఫేమస్ అయ్యిరంటే చాలు భజన, ప్రతిదానికి భజన అనుకుంటా గుర్రు గర్రుమంటుర్రు ఇప్పటి కాలం పోర్ల కథలు చూస్తున్న పెద్ద మనుషులు. మళ్ళీగా ఈ మోనాలిసా కథ ఏడుదాకా సాగుతుందో చూడవలసిందే. పథకాలు ఇస్తున్నాం, పక్కాగా అమలు చేస్తున్నాం అని గ్రామ సభలు పెట్టి గట్టిగా ప్రశంసలు అందుకుందాం అనుకుంటే జనాల నుంచి తిట్లు తింటున్నారు కదా అధికార పార్టీలు. ఏడికాడ ఊర్ల పొంటి జనం మర్రవడి మంచిగానే ఖర్చులకు ఇచ్చుకుంటుర్రు. ఇవాళ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించి గ్రామ సభలు పెడితే ఏడికాడ అధికారులను, కాంగ్రెస్ లీడర్లను గల్లబట్టి నిలదీసినంత పని చేసిండ్రు జనాలు. నిర్మల్ జిల్లా ముతోల్ మండలం ఎడ్బిట్ కాడ ఓట్లప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయని గట్టిగానే నిలదీసిండ్రు. మొన్ననే సర్వేలు చేసిండ్రు, ఏడాది కిందో సర్వే చేసిండ్రు, అప్పుడు దరఖాస్తులు తీసుకుండ్రు. అవన్నీ ఏడవైనాయి, మళ్ళెందుకు ఊర్ల పొంటి సర్వేలు సభలను పెడుతుండ్రని గరమైండ్రు. ఇక అటు జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారి పల్లి కాడ పెట్టిన సభల కూడా 6 గ్యారంటీలు ఏమైనాయని జనాలు మర్రబడ్డరు. 2 లక్షల రుణమాఫీ గాలే, తులం బంగారం ఇయ్యలే, రైతు భరోసాకు ఇంతవరకు జాడేలే అనుకుంటా మండిపడ్డరు. ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం ఇట్లా డ్రామాలు ఆడుతుండ్రా అని జనాలు అధికార పార్టీ లీడర్ల పంతనమ్లిండ్రు. అటు కోదాడ మండలం గుడిబండలో కూడా గిదే కథ. ఇట్లా రాష్ట్రంలో ఏడ చూసినా జనాలు అధికార పార్టీల మీదెత్తి 7 దోషుల మన్ను వస్తుండ్రు. వాళ్ళకి సదరి చెప్పలేక పోలీసులతోటి కొట్టించి అవతల పడుతుండ్రు అధికార పార్టీ లీడర్లు. చూసిరా సర్కార్ కథలు గిట్లున్నాయి. అక్కడ నిజంగా వాళ్ళు నిరుపేదలు అయితే, నిజంగా వాళ్ళ గుంట భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం. కాకపోతే మీరు అసలు చేసేది ఏంది? ఎవరి కోసం ఈ పథకం పెట్టింది? ఎవరి కోసం? నిరుపేదల కోసమా లేకపోతే బలిసిన వాళ్ళ కోసమా? ఎవరి కోసం మీరు పెట్టింది? మాకు కావాల్సింది ఒకటే సార్, నిజంగా ఆ పథకం ఎవరైతే అర్హులు ఉన్నారో అసలు ఆ పథకం అనేది దేని బేస్ చేసుకుని చేసిరో దాని ప్రకారం ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్. ఒక గుంట భూమిలో వాళ్ళకి నువ్వు ఇల్లు ఇవ్వకపోతే ఎవరి కోసం ఆ పథకం పెట్టింది? ఎవరి కోసం? గ్రామ సభలో అధికారులు ఏమంటారు? మీరు అసలు రెస్పాన్స్ లేదు.